ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా అంటే నేను మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సరే నానిగాడు ఇట్లా చేస్తాడా చేయడా కనీసం జ్ఞానం ఉండాలి కదా. పార్లమెంట్ దాకా వెళ్తాం ఢిల్లీకి, ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడితే ఎట్లాగా. చోటు మారినప్పుడు మనం కూర్చునే కుర్చీ మారినప్పుడు ఆలోచన కూడా మార్చుకోవాలి. కానీ ఏదో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేసి మాట్లాడినట్టు అక్కడ మాట్లాడినట్టు రాజకీయాల్లో ఒక ఎంపీ కుర్చీలో కూర్చుని, అందులో బెజవాడ ఎంపీ కుర్చీలో కూర్చుని ఎంతమంది గొప్పోళ్ళు పనిచేశారు. ఇంతకన్నా అసలు మామూలుగా ఈ బెజవాడ ఎంపీ కుర్చీని ఎంత అధమ స్థానానికి పడేయాలో, ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేసిన పరిస్థితి ఈ సంవత్సరన్నర కాలంలో. నేను ఆయనకి చెప్తున్నాను మళ్ళొకసారి, మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి ఏదో బాగా దగ్గరని ఇంకేదో అని మీ ఇద్దరు ఒక్క అంచంలో తిని ఒక్క అంచంలో మంచంలో పడుకుంటారని రకరకాల బెదవాడంతా చెప్తున్నారు. అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా, గొప్పగా మీరు భారతదేశం తరఫున ప్రపంచ కప్పులు కొట్టుకొచ్చారు, చాలా కొట్టుకొచ్చారు కదా. అందుకని మీరు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా అయ్యారు కదా. మీరు బాగా క్రికెట్ నేర్పరని చెప్పని గార్డులు గ్లౌస్ ఏమీ లేకుండానే సిక్స్లు కొడతారు కదా మీరు. అందుకని మీ ప్రావీణ్యం చేసి మీకు ఇచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.